గోదావరి జిల్లా భీమవరంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు వీర మహిళలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ తన చెల్లి షర్మిలకు న్యాయం చేయలేకపోతున్నాడు, ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నాయకులు విమర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం దిర్సుమరి గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ కలుసుకుని ప్రయాణంలో వీళ్ళందరూ ముందుకు సాగుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు భీమవరం మండలం దిర్సుమరి గ్రామంలోని తెలుగుదేశం జనసేన కలిపి జనంలోకి అన్ని కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. ప్రజలు మాకు ఎదురొచ్చి మీకు మద్దతు ఇస్తామండి, ఇప్పటివరకు ఒక పార్టీని నమ్మి వేసాం ఓట్లు, ఒక్క ఛాన్స్ అన్నాడని మమ్మల్ని అందరినీ నట్టేటి ముంచేశాడు. కాబట్టి ఈసారి ఆ ప్రభుత్వాన్ని పారదోలి ఈ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని వాళ్ళే స్వాగతం చేయించి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఉన్నాం మీకు ఎందుకు అని భరోసా కల్పిస్తున్నారు. మీరు చెప్పండి, ఆల్రెడీ జగన్ చెల్లెలైన షర్మిల కూడా ఆయనకి యాంటీగా ఉండటం, అటు నుంచి ఇటు విజయమ్మ ఎటువంటి పరిస్థితుల్లో అటు అన్నయ్యక లేదంటే ఇటు తినక అన్న పరిస్థితుల్లో ఆయన మీమాంసలో ఉండటం, ఇటు ఏ విధంగా చూడొచ్చు అంటారు? షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళనే కదా వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళు జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి ఏ రకంగా న్యాయం చేస్తాడు అన్నదే చాలా మంచి పాయింట్ ఆవిడ పట్టున్నది. ఈ కారణం చేత మేము జనసేన టీడీపీ చాలా సంయుక్తంగా మరి కార్యక్రమాలు ముందుగా వెళ్తాము. మీరు చెప్పండి, ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాయి, కానీ ఇప్పుడు అటు ప్రభుత్వం మటుకు ఇది కొంతకాలమే నడుస్తుంది ఈ పొత్తు, ఇది కలకాలం నలవదు. అందుకే వీళ్ళిద్దరికి ఇంకా కూడా పొత్తుకి సంబంధించి అటు క్యాండిడేట్స్ని మటుకు బయట పెట్టలేకపోయిందని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదంతా వాళ్ళు అపోహ అండి. ఈవేళ రేపు మొత్తం పొత్తులో భాగంగా అనౌన్స్ చేస్తారు, మొత్తం క్యాండిడేట్లు అందరినీ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఈవేళ దిర్సుమరిలో జనంలోకి జనసేన టీడీపీ కార్యక్రమం విశేష స్పందన వచ్చింది. వేలాదిగా జనం తరలి వచ్చి ఈ రాష్ట్రం నుంచి జగన్ ఎప్పుడు విముక్తి కలుగుదాం జగన్ నుంచి అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి మొత్తం ఎదురొచ్చి జనం బాగా ఆశీర్వదించి జనాన్ని ప్రభుత్వం ఎప్పుడు త్వరగా పోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి చెబుతున్నారండి. జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి ఉమ్మడిగా జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలంలోని దిర్సుమరు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో పెద్ద ఎత్తున అందరూ అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ విశేష స్పందన చూస్తే మాకు అనిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖరారైపోయింది. మాకేంటంటే గెలుపుతో కాకుండా మెజారిటీ మేము లెక్కలు తీసుకోవాలని చెప్తున్నారు. 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఇంచుమించుగా 50,000 దరిదాపులో ఓట్ల మెజారిటీతో మేము ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ భీమవరం నెగ్గుతారని చెప్పి మనస్ఫూర్తిగా మేము గుండెల మీద చేసుకుని చెప్పుకోగలుగుతున్నాం. ఈ మాట మేము చెప్పట్లేదు, మేము వెళ్తుంటే ఓటర్లు ఎదురొచ్చి మాకు చెప్తున్నారు, మాకు ఎంతో భరోసాని ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆదరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇదే కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో గద్దె దించి కొత్త తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంతమొందించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనేది మా ధ్యేయం అని కోరుకుంటూ జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాలని ఇలాగే ముందులోకి జనసేన కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధిస్తుందని, అలాగే ప్రజలందరూ కూడా తమకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని, రేపు వచ్చేది జగనన్న రాజ్యం పోయి ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా అందరూ కూడా గెలుపొంది అత్యద్భుతమైన మెజార్టీతో ముందుకు సాగుతారని, అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వమే రేపు పరిపాలన సాగిస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 దిర్సుమర్రు.